అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఇంటర్మీడియట్ ఫస్ట్ టైము రాష్ట్ర చరిత్రలో ఇంటర్మీడియట్ విద్యార్థులకి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఈరోజు ప్రారంభించి ఒక చరిత్ర సృష్టించారు. మంచి భోజనం ఉంటే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకొని మంచి భవిష్యత్తుకు బాటలు వేసేటువంటి దానికి అవకాశం ఉంటుందని స్టూడెంట్స్ అభిప్రాయాలు తీసుకొని లోకేష్ బాబు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. డొక్కా సీతమ్మ పేరుని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సలహా ఇచ్చారు, సజెషన్ ఇచ్చారు. ఎమ్మటే ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆమోదం తెలిపి ఈరోజు లోకేష్ బాబు గారు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఇంటర్మీడియట్ విద్యార్థులకి ప్రారంభించబడింది. 27 కోట్ల రూపాయలు ఇమీడియట్గా, 85 కోట్ల రూపాయలతో రాబోయే రోజుల్లో 87 కోట్లతోటి క్వాలిటీ భోజనం. ఈరోజు మంచి పొంగలి, స్వీట్ పొంగల్, మంచి రైసు, ఒక కర్రీ, సాంబారు, రాగి జావా, వైట్ రైస్, ఇన్ని రకాలైనటువంటి సంతృప్తికరంగా భోజనం ఎప్పుడైతే ఉంటుందో విద్యార్థులు కూడా చదువు మీద దృష్టి పెట్టేటువంటి దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్వాలిటీ భోజనం అందించాలనేటువంటిది నారా లోకేష్ బాబు గారి యొక్క ఆశయం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి భవిష్యత్తే స్టూడెంట్స్. విద్యార్థులకు ఎప్పుడైతే బాగా మెరిట్గా తయారు చేయగలుగుతామో స్టూడెంట్స్ని, దేశానికి ఒక భవిష్యత్తు దశ దిశ చూపెట్టేది వారు. ఈ దేశానికి పట్టుగొమ్మలే స్టూడెంట్స్ ఈనాడు. ఎందుకంటే రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతూ ఉంది. రోజు రోజుకి చిన్న పిల్లలకు కూడా గతంలో 10 ఏళ్లకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఈరోజు 3 ఏళ్ల పిల్లలకు కూడా వస్తూ ఉంది. అది మారుతున్నటువంటి వాతావరణం అనుకోవాలన్నా, మారుతున్న టెక్నాలజీ అనుకోవాలన్నా, షార్ప్నెస్ ఈరోజు వస్తూ ఉంది. టెక్నాలజీని ఎంత ఉపయోగించుకుంటే అంత వేగంగా ఈ దేశంలో అత్యున్నత స్థానానికి ఎదిగేటువంటి అవకాశం ఉంది. శారదా హై స్కూల్ ఈరోజు బ్రహ్మాండమైనటువంటి హై స్కూల్, హయ్యెస్ట్ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి హై స్కూల్. ఈరోజు సుమారు 1000కి పైబడి ఉన్నారు. అత్యధిక స్ట్రెంగ్త్ ఉన్నటువంటిది పేద మధ్య దిగువ తరగతి కుటుంబాల నుంచి ఉన్నటువంటి విద్యార్థినులు. ఈ యొక్క శారదా హై స్కూల్ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి హై స్కూల్ చిలకలూరుపేట నియోజకవర్గంలో, జిల్లాలో కూడా అత్యధిక స్ట్రెంగ్త్ ఉన్నటువంటి పాఠశాలల్లో ఒకటి. కాబట్టి దీనికి ఎటువంటి మౌలిక సదుపాయాలు కావాల్సి ఉన్నా ఏ లోటు లేకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి ఇక్కడికి లోటుపాటు లేకుండా కూడా చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి మంచి హెడ్ మాస్టరు, మంచి ఎంఈఓ, ఇక్కడ టీచర్స్ కూడా కొరత లేదు. మంచి స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి అన్ని సబ్జెక్టులకి షార్ట్ ఫాల్ లేకుండా అన్ని రకాలుగా. ఎందుకంటే యువ నాయకులు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ పోర్ట్ఫోలియో ఉండటం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క అదృష్టం. ఆ విధంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించి మంచి భవిష్యత్తును అందించాలనేటువంటిది నారా లోకేష్ బాబు గారి యొక్క కళ. రెండవది, తెలుగులో ప్రభుత్వ కార్యక్రమాలన్నిటికీ తెలుగులోనే పంపిస్తున్నారు. గతంలో ఇంగ్లీష్లో ఉండేది. జీవోలన్నీ తెలుగులో ప్రచురించి అందించడం జరుగుతూ ఉంది. దీనివల్ల కూటమి ప్రభుత్వం తెలుగు భాషకి ఎంత ప్రాధాన్యత కల్పిస్తున్నారు అనేటువంటిది దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. దీనివల్ల ఇంకా తెలుగు భాష పట్ల ఆసక్తి పెంచుకోవటానికి కానీ, పారదర్శకంగా ఉండేటువంటి దానికి మీడియం ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వాళ్ళు కూడా 10వ తరగతి లోపు చదువుకున్నటువంటి గతంలో ఉన్నటువంటి ఎల్డర్స్ కూడా తెలుగు భాషలో ఎప్పుడైతే జీవోలు వస్తున్నాయో ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుంది అనేటువంటి దానికి ఇంకా క్షేత్రస్థాయిలో కింది స్థాయి వరకు అందరికీ ప్రభుత్వ జీవోలు, గవర్నమెంట్ ఆర్డర్స్, ప్రభుత్వ ఉత్తర్వులు అర్థం చేసుకునేటువంటి దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూటమి ప్రభుత్వం యొక్క ఘన విజయాలు. ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉండాలి,
గత అరాచక పాలన నుంచి బయటపడి సంతోషంగా ఉన్నాము అనేటువంటిది ప్రజల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. సంతోషంగా ఉన్నామంటున్నారు పబ్లిక్ ఎక్కడ పట్టినా కూడా. ఎందుకంటే గత ప్రభుత్వ అరాచకాలు, గత ప్రభుత్వంలో దోపిడీలు, దొంగతనాలు, కబ్జాలు, అక్రమ కేసులు, భయభ్రాంతులు చేయటం, ఆ విధమైన పరిస్థితుల నుంచి ఎవరికి వారు స్వేచ్ఛగా బతికేటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చింది. అందుకనే ప్రజలు సంతోషంగా ఉన్నారు. రెవెన్యూ సదస్సులో జోన్ 3, జోన్ 2 నిన్న ఎమ్మెల్యేలతోటి, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతోటి మీటింగ్ జరిగింది. గత పాలనలో 5 ఏళ్ళు అరాచకాలు జరిగినాయి చిలకలూరుపేట కానీ రాష్ట్ర వ్యాప్తంగా. వీటన్నిటి మీద కూడా విచారణ చేయమంటున్నాం. పట్టణంలో కూడా అనధికార లేఅవుట్లు ఉండటానికి వీలు లేదు. కన్వర్షన్ చేయకుండా, లేఅవుట్ అప్రూవల్ లేకుండా ఎడాపెడ అమ్మేసి కొనుక్కున్నటువంటి వారిని మోసం చేశారు గత 5 ఏళ్ళు. గత 5 ఏళ్ళు మోసం చేశారు. ఒకటి అఫీషియల్ అప్రూవల్ లేదు, ఒక్క లేఅవుట్ అప్రూవల్ తీసుకోలే, కన్వర్షన్ చేయలే, గీతలు గీశారు, అమ్మేశారు. కొనుక్కున్న వాళ్ళు ఈరోజు ఇల్లు కట్టాలంటే దిక్కుదోసన స్థితిలో ఉన్నారు. రోడ్డు లేదు, డ్రైన్ లేదు, ఎలక్ట్రిసిటీ లైన్ లేదు, వాటర్ ఫెసిలిటీ లేదు, సరైన దారి కూడా లేదు. కాలువ బొమ్మలనేమో రోడ్లుగా చూపించారు, డొంకలనేమో రోడ్లుగా చూపించారు, ఫుల్ మెజర్మెంట్ అమ్మేసుకున్నారు. కుంటలుంటే కుంటలను కూడా ఆక్యుపై చేసేసి అమ్మేశారు. రోడ్లుంటే నేషనల్ హైవే రోడ్డును కూడా ఒక లేఅవుట్ రోడ్డు కలిపేసి అమ్మేస్తున్నారు. ఈ విధంగా గత 5 ఏళ్ళు అవకతవకలు జరిగినాయి. నిన్న కన్సర్న్డ్ మినిస్టర్, కన్సర్న్డ్ స్పెషల్ రెవెన్యూ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్ళాం. విచారణ కూడా చేయబోతున్నారు చిలకలూరుపేటలో. ఆ విధమైనటువంటి దోపిడీ జరిగింది. కొనుక్కున్న వాళ్లకు భవిష్యత్తు లేకుండా చేశారు. నేను స్పష్టంగా చెబుతున్నా, ఎవ్వరికి ₹1 ఇవ్వద్దు, లీగల్గా ప్రొసీడ్ అవ్వండి, కన్వర్షన్ చేయించండి, అధికారికంగా లేఅవుట్ అప్రూవల్ తీసుకోండి, నామ్స్ ప్రకారం మీరు లేఅవుట్ డెవలప్ చేయండి. కొనుక్కున్నటువంటి కస్టమర్స్ ఎవరైతే పేద, మధ్య, దిగువ తరగతి, ఇంటి స్థలం లేదని ఇల్లు స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళని మోసం చేయబాకండి. మీకు ఈజీ మనీ వస్తే సమాజానికి ప్రమాదం. ఇంటి కథ సాకారం చేయాలనేటువంటి ఆతృతలో కస్టమర్లను మోసం చేయొద్దని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎవరికి ₹1 ఇవ్వద్దు, సిస్టమేటిక్గా చేయండి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేయండి. కాబట్టి ఒక జీవో కూడా రాబోతుందని నిన్న రెవెన్యూ సెక్రటరీ, రెవెన్యూ మినిస్టర్ కూడా చెప్పారు. అక్రమ లేఅవుట్లు కానీ, అనఫిషియల్ లేఅవుట్లు కానీ, కన్వర్షన్ లేకుండా కానీ ప్రభుత్వ నిబంధనలు డీవియేట్ అయితే రిజిస్ట్రేషన్ జరగనివ్వని కూడా స్పష్టంగా చెప్పారు. జరిగిన గత 5 ఏళ్ల ట్రాన్సాక్షన్ మీద కూడా ఎంక్వైరీ కూడా చేయమని కూడా ఆదేశించడం కూడా జరిగింది. కాబట్టి గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే విధంగా జరిగినాయి. ఒక చిలకలూరుపేటే కాదు, రాష్ట్రం మొత్తం అనధికారికంగా చేసి మోసం చేశారు. దీనివల్ల సామాన్య, పేద, మధ్యతరగతి కుటుంబాల్లో కొన్న ఎవరైతే ఖాళీ స్థలాలు కొన్నారో వాళ్ళు నష్టపోయారు, నష్టపోతున్నారు. కాబట్టి భవిష్యత్తులో అలా జరగకుండా కూటమి ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.